బంధువులు మీ ఇంటి పక్కన్నోళ్ళు వాళ్ళని కూడా సంధాయించాలి. ఒక్కొక్క ఓటు మన కారు కోసం దేవాలి. రేవంత్ రెడ్డికి అర్థమైంది నేను ఓడిపోతున్నా అని అర్థమైంది. ఇవాళ పేపర్ ఆయన అడిగిండు ఆయనను, ఇది నీ పాలనకు రెఫరెండమా రేవంత్ రెడ్డి అంటే దాన్ని సపోర్ట్ చేస్తలేడు. నేను సమీక్షించుకుంటా, ఓడిపోయినాక సమీక్షించుకుంటా అంటుండు. అంటే నిజంగా గెలుస్తానని నమ్మకం నీకుంటే ఎస్ 2 ఏళ్ల నా పాలనకు రెఫరెండం అని ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి చెప్పాలనా పోతా అంటే ఆయనకు డౌట్ పట్టింది ఓడిపోతున్నాను. రేవంత్ రెడ్డి కూడా అర్థమైంది ఆడవైనా జనం తిరగబడుతుండ్రు. మొన్న ఒక జూపల్లి కృష్ణారావు పోయిండు, ఓటే అవ్వ అని అడిగింది. ఆ అవ్వ ఏమన్నా చూసిరా మీరు? 4000 పింఛన్ ఎడవైందిరా భయ అని అడిగింది. నువ్వు 4000 పింఛన్ ఇచ్చినాక ఓటు అడుగు అని అడిగింది. పాపం జూపల్లి కృష్ణారావు నీళ్లు నమిలిండు. ఆ అవ్వ ఇంకెంత మంచిగా అడిగింది, 2 ఏళ్ళ మీరు వచ్చి 2 ఏళ్ళంటే 24 నెలలకు 2000 చొప్పున అంటే బిడ్డ 48,000 బాకీ పడ్డవు తేపో అన్నది. నువ్వు ముందు 48,000 తెచ్చినాకనే ఓటు అడగాలని అడిగింది. ఆనాడు కేసీఆర్ గారు 200 పెన్షన్ 2000 చేస్తా అంటే చేయలేదా? 2000 పెన్షన్ దియా नहीं दिया? फिर रेवंत रेड्डी क्या बोला? 4000 देता ఇందిరమ్మ పాలన వస్తుంది, డిసెంబర్ కేలే 4000 ఇస్తా అన్నాడు. వచ్చిందా? మరి ఇప్పుడు వచ్చి ఓటుకు 3000 ఇస్తా అంటుండట. బిడ్డ 3000 ఇస్తే బరాబర్ తీసుకుంటారు. ఆ 45,000 ఇంకా బాకీ పడ్డు అవి తీసుకురా అని అడగాలి. అంతే కదా? ఇప్పుడు 2000 పింఛన్ అంటే 48,000 రూపాయలు రావాలి. 24 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. 3 ఇస్తే ఇంకా 45 దేపోరా భయ అని అడుగురు. అంతేనా కాదా? మా అక్క చెల్లెలకి ఏం చెప్పిండ్రు? మహాలక్ష్మి నెలకు 2500 ఇస్తాం. వచ్చిందా? ఎవరికైనా వచ్చిందా? అంటే ఈ 2 ఏళ్ళు అంటే ఎన్ని పైసలు రావాలి అమ్మా? 60,000 రావాలి. 2 ఏళ్ళ పైసలు అంటే మహాలక్ష్మి కింద 60,000 రూపాయలు రావాలి. గా 60,000 ఇచ్చి మాట్లాడాలి రేవంత్ రెడ్డికి. బాండ్ పేపర్ రాసి ఇచ్చినావు కదా, బరాబర్ ఇస్తా అని చెప్పినావు కదా, డబ్బాల ఓట్లు వేయించుకొని పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా అని మోసం చేసినావు. అక్క చెల్లెలకు మహాలక్ష్మి ఇస్తా అని మోసం చేసినావు. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అని మోసం చేసినావు. తులం బంగారం ఇస్తా అని మోసం చేసినావు. ఇంకా సిగ్గు లేకుండా ఓట్లు అడుగుతున్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారు మీకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండా లేదా? क्या बहन शादी मुबारक मिला नहीं मिला? रेवंत रेड्डी क्या बोला? नहीं, शादी मुबारक के साथ 1 तुला सोना भी देता हूं. कहां गए सोना? తులం బంగారం రాలే కానీ బంగారం ధర 150,000 అయితే చేసిండు. కొండెక్కింది బంగారం.